దేవునికి స్తోత్రం. ఏదైనా కృపామయుడగు దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కృపగల వాగ్దానం. నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నది. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 12:9. ప్రియా కృపామయుడగు దేవాది దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు ఘనమైన నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు ఈ ఉదయకాల సమయంలో ప్రభు పేరిట మీకు తెలియపరుస్తున్నాను. దేవాది దేవుని బిడ్డలారా, మీరంతా బాగున్నారు కదూ? మీ కుటుంబ సభ్యులందరూ కూడా సురక్షితంగా ఉన్నారని నేను ప్రభు పేరిట తలస్తున్నాను. మీ కొరకు ప్రార్థిస్తున్నాను. ఇంకా మీ ప్రత్యేక ప్రార్థన అవసరతుంటే మీరు వాట్సాప్ ద్వారా మెసేజ్ చేయండి. తప్పక మీ యొక్క ప్రతి అవసరతను అక్కర్లు తీర్చి మీకు సమాధానం ఇచ్చి మీకు జయమిచ్చి మీకు నెమ్మది దయచేయగల గొప్ప దేవుడు మన యేసయ్య. నా కృప నీకు చాలును, బలహీనత యందే నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆ మహిమాస్వరూపుడైన దేవదేవుడు తెలియపరుస్తున్నాడు. అవును, అపోస్తలుడైన పౌలు గారికి ఒక బలహీనత ఉన్నది. అది తరచుగా ఆయనను బాధపెట్టు సాతాను యొక్క ముళ్ళుగా ఉన్నది. ఆ ముళ్ళు ఏమిటని మనకు తెలియదు. ముమ్మారు ఆ ముళ్ళు తొలగించవలసిందిగా పౌలు గారు ప్రార్థించారు. అయితే ప్రభు నా కృప నీకు చాలును అని వాగ్దానం ఇచ్చి బలపరిచినే గాని ఆ ముళ్ళును తొలగించలేదు. జీవగల దేవదేవుని బిడ్డ, ఆయన కృప మిమ్మును వెంబడించుచున్నది. కృప మిమ్మును ఆదరించుచున్నది. కృప మిమ్మలను నడిపించుచున్నది, కాపాడుచున్నది. మెట్టలు తత్తిరిల్లినను పర్వతములు తొలగిపోయినను నా కృప ఎన్నడూ నిన్ను విడువదని వాగ్దానం చేసిన వాగ్దానసురుడు, జయశీలుడు, విజయశీలుడు, మహిమానితుడు, పరిశుద్ధుడు, పరిపూర్ణుడు మన దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రభువారు. జీవగల దేవుని బిడ్డ, ప్రభు కృప మీద ఆధారపడండి. అపోస్తలుడైన పౌలు గారితో కలిసి నీ కృప నాకు చాలును అని ఆనందించుదాం. ప్రభువును స్తుతించిన కొలది ఆయన కృప మనలో విస్తరించును. మనము కృపచేత బలపరచబడవలేను. మరియు మన ప్రభు యొక్క కృపయు క్రీస్తునందున్న విశ్వాసము ప్రేమయు అత్యధికంగా విస్తరించాను. ప్రభు మనల్ని విడవని ఎడబాయిన గొప్ప దేవుడు, తన కృపతో మనల్ని బలపరచగల గొప్ప దేవుడు, తన శాశ్వతమైన ప్రేమను మనకు అనుగ్రహించగల అద్వితీయ సత్య స్వరూపుడు మన దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రభువారు. జీవగల దేవుని బిడ్డలారా, నువ్వు దేవుణ్ణి నమ్మినా కూడా ఎక్కువ కష్టాలు అనుభవిస్తున్నావు అంటే ఆయన నిన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నాడని అర్థం. నీ బాధలు కన్నీళ్ళు ఆయనకు తెలియనివి కావు. చూస్తూ ఉండు, నిన్ను ఆయన ఉద్ధరించే విధానం చూసి నీవే ఆశ్చర్యపోతావు ఒక దినాన. ఆ సమయం ఇంకా ఎంతో దూరంలో లేదు. విశ్వాసం విడవకండి, దేవునందు నిరీక్షణ ఉంచండి. నేడు మనిషి ఎంత డబ్బు సంపాదించినా బాధల్ని మాత్రం అమ్మలేడు, అలాగే మనశ్శాంతిని కొనలేడు. దేవుని ద్వారా శాంతి, సమాధానం, నెమ్మది మనకు దొరుకుతుంది. నేడు పరిస్థితులు చూస్తే ధనం చూసి వచ్చే బంధువులు, కీర్తిని చూసి వచ్చే స్నేహితులు, అందం చూసి వచ్చే ప్రియురాలు ఏదో ఒక రోజున నిన్ను ఒంటరిగా వదిలేస్తారు. ధనము, కీర్తి, అందము ఎల్లకాలము నీతో ఉండదు. కానీ నీ ఎడల ఏమీ ఆశించక నీకోసమే తన ప్రాణాన్ని పెట్టిన యేసు ప్రేమను రుచి చూడు. ఆయన నిన్ను ఎన్నడూ విడువడు, నిన్ను ఎన్నడూ ఎడబాయడు. ఆ గొప్ప దేవుడు, ఆ మహిమాస్వరూపుడు నీ పక్షాన గొప్ప కార్యం చేసి నీకు సమాధానం గురించి జయము గల గొప్ప దేవుడు, ఆ విశ్వ సామ్రాజ్య నేత అయిన దేవదేవుడికి మనసారా ప్రార్థిద్దాం. ప్రేమాస్వరూపుడమైన మా ప్రియ కృపగల దేవ, దయాదాక్షిణ్యపురుడా, అత్యున్నతుడా, సర్వోన్నతుడా, ఈ ఉదయకాల సమయంలో మీ కుమారుడేస్తున్నాంలో దీనులము, అల్పులము, బలహీనమైన మమ్మల్ని జ్ఞాపం చేసుకున్న న్యాయాధిపతి. మీ బిడ్డలమైన మేమందరం ఎన్నో అవసరాలతో అక్కలతో ఉన్నాం, లోటుపాట్లు కలిగి ఉన్నాం. సమాధానం లేక, నెమ్మది లేక, ఆదరణ లేకున్న ప్రతి బిడ్డకి సమాధానం, నెమ్మది, ఆదరణ దయచేయండి. దేవా, బిడ్డలందరికీ జయ విజయమును దయచేయండి. పరిశుద్ధాత్మ గొప్ప మీ తాకిడి బిడ్డలు దయచేయండి. మీ మేలుతో తృప్తిపరచండి. దేవదేవా, సంపూర్ణమైన కార్యము జరిగించింది దేవా. మీరు మాతో ఉంటే, మాలో ఉంటే కార్యములు జరుగుతాయి నాయన. దేవా, ఈ అశాశ్వతి లోకాన్ని మేము జయించడానికి మీరు మా పక్షానికి వచ్చి మీ కార్యం మా పట్ల జరిగించి మేము తలెత్తి ఉండేట్టుగా చేయమని, మా ఎడల కృపచూపమని, మేలు దయచేయమని యేసుక్రీస్తు సర్వోన్నత నామములో ప్రార్థిస్తూ మా చేపట్టి నడిపించమని అడుగుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. జీవాధిపతి అయిన దేవదేవుని బిడ్డలారా, డిసెంబర్ నెల 3వ తారీఖుని ఒమేగస్వరం చర్చి నందు పరలోక స్తుతి సింహాసనాసీనుడైన దేవదేవుడి యొక్క స్తుతుల పండుగ జరుగుతుంది. అలాగే డిసెంబర్ నెల
25వ తారీఖు త్రియేక దేవుని క్రిస్మస్ ఆరాధన జరుగుతుంది. రండి, ఏకంగా కూడి దేవదేవుని మహింపరుదాం. దేవాదేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ యొక్క విలువైన అమూల్యమైన కానుకను, క్రిస్మస్ కానుకను మీరు పంపించమని ప్రభు పేరట మీకు మనవి చేస్తున్నాను. ప్రభు మీకు తోడైండును గాక. ప్రభు మీ పక్షాన అద్భుతమైన కార్యం జరిగించును గాక. ప్రభు మిమ్మల్ని దీవించి వర్ధిల్ల చేయును గాక. గాడ్ బ్లెస్ యూ.